మొత్తానికి అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్. దీనిపైన వాదనలు కొనసాగుతున్నాయి. ఎవరి మరణానికి తాను ప్రత్యక్ష కారణం కాదు, తన కేసును కొట్టివేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా కేసు నమోదైంది. కాకపోతే తాము డిస్ట్రిబ్యూటర్స్కి అప్పగించేశాము, పూర్తి బాధ్యత వాళ్ళదే అన్నట్టుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టులో పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇరువురి వాదనలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించడానికి సిద్ధమవుతున్నారు పోలీసులు. అయితే హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలి అని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. అటువైపు చెంచల్గూడ జైలుకు తరలిస్తారన్న సమాచారంతో జైలు వద్ద కూడా భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలు వద్ద సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి సుప్రియ మరింత సమాచారాన్ని అందిస్తారు. సుప్రియ, చెంచల్గూడ జైలుకు బన్నీని తరలిస్తారు, 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో అంటున్నారు. సో ఎంతసేపట్లో అక్కడికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రాజేశ్వరి, డిసెంబర్ 4 రోజున ఏదైతే ప్రీమియర్ ఈవెంట్ జరిగిందో అప్పుడు తొక్కిసలాటలో అయితే దిల్సుఖ్ నగర్ కి చెందిన యువతి చనిపోవడంతో ఈరోజు కేసు అది ఫైల్ అవ్వడంతో అయితే ఇందాక మార్నింగ్ మనం చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అల్లు అర్జున్ ని చిక్కట్పల్లి పోలీసులు వాళ్ళు పిఎస్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు నాంపల్లి కోర్టుకు వెళ్లిన తర్వాత మొత్తం డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళైతే చెంచల్గూడ జైలుకి అయితే తీసుకొస్తున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 45 minutes లో అల్లు అర్జున్ ని చెంచల్గూడకి తీసుకొని వస్తారు. సో చెంచల్గూడ దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినాయి అని చెప్పాలి. భారీ బందోబస్తు పోలీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే రోప్స్ ని కూడా వీళ్ళు ఇక్కడ రెడీగా పెట్టుకున్నారని చెప్పాలి. చెంచల్గూడ గేట్ దగ్గర చూసుకున్నట్టయితే లోపల సుమారుగా ఒక 10 మంది వరకు పోలీసులు ఉన్నారు. బయట చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్ గా ఒక రోడ్ పైన గానీ చెంచల్గూడ గేట్ బయట గానీ చూసుకున్నట్టయితే మనకు 50 మంది పోలీసుల వరకు ఉన్నారు. అయితే ఈ రిమాండ్ వచ్చేసి 14 రోజుల రిమాండ్ అయితే నాంపల్లి కోర్టు జడ్జి ఇచ్చిందని చెప్పాలి. సో ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తో అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంచెం ఆందోళన చెందుతున్నారనే చెప్పాలి. ఇందాక మనం గాంధీ హాస్పిటల్ దగ్గర చూసుకున్నట్టయితే కూడా ఫ్యాన్స్ అభిమానులు ఎక్కువగానే వచ్చినారు. ఇప్పుడు ఇక్కడికి కూడా అల్లు అర్జున్ ని చెంచల్గూడకి తీసుకొచ్చినప్పుడు ఫ్యాన్స్ వచ్చే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా రోడ్ డైవర్షన్స్ చేశారు. ఇంకా చెంచల్గూడ మన సర్కిల్ దగ్గర నుంచి చూసుకొని జైలు వరకు చూసుకున్నట్టయితే భారీ పోలీస్ బందోబస్తు ఉందనే చెప్పాలి. సో రైట్, మొత్తానికైతే A11 గా చేర్చారు అల్లు అర్జున్ ను. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకైతే తరలించబోతున్నారు. ఇక్కడ కూడా అసలు రిమాండ్ సందర్భంగా కూడా ఈ కేసు అప్లికబులా కాదా అన్న అంశాన్ని అయితే తెర మీద తీసుకొస్తున్నారు లాయర్స్. కాసేపు క్రితం మనం బయట విన్నాం. సుప్రియ, చెప్పండి, చెంచల్గూడ జైలు వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? సో ఇక్కడ చూసుకున్నట్టయితే రాజేశ్వరి, ఇప్పటికే అభిమానులు కూడా తరలి వస్తున్నారనే చెప్పాలి. అయితే ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారో అప్పటి నుంచి చూసుకున్నట్టయితే అసలు అల్లు అర్జున్ కి రిమాండ్ వేస్తారా లేదా అని ఒక సస్పెన్స్ గా ఉండే, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కి ఇది రిమాండ్ వేయడంతో మాత్రము భారీగా ఇక్కడ అభిమానులు కూడా తరలి వస్తున్నారనే చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకు కొంచెం టెన్షన్ గా మారిందనే చెప్పాలి. పోలీసులు అయితే భారీ బందోబస్తుతో అయితే ఇక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మన విజువల్స్ లో కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు చెంచల్గూడ రోడ్ అంతా మనకు హడావిడిగా కనిపిస్తూ ఉంది. ఇంకా సుమారు కొద్దిసేపట్లో అయితే అల్లు అర్జున్ ఇక్కడ చెంచల్గూడ జైలుకైతే తరలిస్తారు. ఇక్కడ రోడ్ డైవర్షన్స్ కూడా పోలీసులు అయితే చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పోలీసులు అయితే ఇప్పటికే వీళ్ళు అయితే రోడ్ పైన వచ్చే వెహికల్స్ కి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే చూస్తూ ఉన్నారు. కానీ ఉదయం పిఎస్ దగ్గర చూసుకున్నట్టయినా కానీ, గాంధీ హాస్పిటల్ దగ్గర చూసుకున్నట్టయినా, నాంపల్లి కోర్టు దగ్గర చూసుకున్నా కానీ అభిమానుల హడావిడి అయితే మనకు కనిపించినట్టు వాళ్ళు కొంత ఆందోళనలు కూడా చేశారని చెప్పాలి. సో ఇప్పుడు కూడా ఇంకా చెంచల్గూడకు వచ్చిన సమయంలో కూడా కొంచెము ఆందోళనలు జరిగే అవకాశాలు కూడా కనిపించడంతో అయితే పోలీసులు అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. సో చెప్పాలి. అయితే ఇంకా ఈ తర్వాత ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని రోడ్స్ లో కూడా డైవర్షన్ చేశారని చెప్పాలి రాజేశ్వరి. చెంచల్గూడ జైలు వద్దకు తరలించే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏంటి? ప్రస్తుతం అక్కడ అభిమానులు కూడా భారీ సంఖ్యలో చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక బలగాలను కూడా రప్పిస్తున్నారా చెంచల్గూడ జైలు వద్దకు?
సుప్రియ. రైట్, మొత్తానికైతే A11 గా చేర్చారు అల్లు అర్జున్ ను. ప్రస్తుతం ఇప్పటికీ 7గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టు అయితే 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. మరి కొద్దిసేపట్లో చెంచల్గూడ జైలుకు స్టార్ హీరో బన్నీని తరలిస్తారని తెలుస్తోంది. మరోవైపు హైకోర్టులో తాను ప్రత్యక్షంగా కారణం కాదు అంటూ కూడా తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. దీనిపైన వాదనలు కొనసాగుతున్నాయి. అటు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా డిస్ట్రిబ్యూటర్స్ కు మేము అప్పగించడం జరిగింది, సో బాధ్యత తమది కాదు, పూర్తి రక్షణ చర్యలు తీసుకోవడంలో డిస్ట్రిబ్యూటర్స్ ఫెయిల్ అయ్యారంటూ కూడా సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా చెప్తోంది. సో ప్రస్తుతం అయితే అటు అల్లు అర్జున్ తరపు లాయర్లు, పోలీసులు కూడా హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. హైకోర్టులో అయితే ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో ఒకవేళ అల్లు అర్జున్ కు పాజిబుల్ గా గనక తీర్పు వెలువడితే కనుక రిమాండ్కు తరలించే అవకాశం ఉండదు. కింది కోర్టు ఇచ్చిన దానికి అనుకూలంగా హైకోర్టు కూడా తీర్పునిస్తుందా, లేకపోతే హైకోర్టు అల్లు అర్జున్కు అనుకూలంగా తీర్పు ఇస్తుందా అన్నది చూడాలి. మరోవైపు ఇప్పుడు నాంపల్లి కోర్టు చెప్పిన ప్రకారం చూసుకుంటే కనుక 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి అయితే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సో దీనిపైన కూడా బెయిల్కు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుందని ఇటు న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు.